నమస్తే అమ్మ. అమ్మ ఇది నిన్న వచ్చేసి ఏమైందంటే ఒక 15 నెలల బాబుని బస్ స్టాండ్లో వదిలేసి ఒక అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది. సో అంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అమ్మాయిలు అంటే ఏమంటారు? అమ్మాయిలకు మదం ఎక్కింది బాబు, మదం ఎక్కింది. ఒక్కొక్కరికి లేడీస్కి మదం ఎక్కింది, జెంట్స్కి మదం ఎక్కింది. అబ్బాయిలకు జ్ఞానం లేకుండా పోయింది, అమ్మాయిలకు జ్ఞానం లేకుండా పోయింది. కన్న బిడ్డను వదిలేసిపోయింది అంటే దానికి ఎంత మదం ఎక్కేగా పోయింది. అదే మరి ఇప్పుడు చంపుకోవటం కూడా ఎక్కువ జరుగుతుంది. ఉంచుకున్న వాళ్ళ కోసం ఏమో పిల్లల్ని చంపుతున్నారు, ఉంచుకున్న వాళ్ళ కోసం మొగులు. అవును, మరి మదాలు ఎక్కువైతున్నాయి. అందుకే ఎంతగా మదాలు ఎక్కువైనాయి. ఇప్పుడు ధర్మం అనేది పోయింది, పాపం ఎక్కువ పెరిగింది. ఆ పాపం ఎక్కువ పెరిగి మదాలు ఎక్కువ పెరిగినాయి. మదాలు ఎక్కువ పెరిగినప్పుడు ఇట్లా మా అహంకారం ఎక్కిన పనులు చేస్తాను. దానికి అప్పుడు వచ్చేసి బాగుండే అంటే మీ జనరేషన్లో ఉన్నప్పుడు ఒక బాధ్యత, రెస్పెక్ట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు వచ్చేసి చదువుకున్నాక కూడా ఈ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చదువుకున్న వాళ్ళలో కూడా మంచి మంచి బాబులు ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, జ్ఞానవంతులు కూడా ఉన్నారు. కానీ కొన్ని మదం ఎక్కినవి ఉన్నాయి, మదం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. మదం ఎక్కిన వాళ్ళు ఉండి కన్న పిల్లలను కూడా త్యాగం చేసి పోతున్నారు. అంటే వాటికి కళ్ళు నెత్తికెక్కేగా